నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్. నేను శ్రవంతి, కెరీర్ కౌన్సిలర్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి సియుఈటి అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. సో దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు, ఎప్పుడు కండక్ట్ చేస్తారు? జనరల్గా సియుఈటిని ఎవ్రీ ఇయర్ 1 టైం మాత్రమే కండక్ట్ చేస్తారు. సో నోటిఫికేషన్స్ వచ్చేసరికి మనకి జనవరిలో రిలీజ్ అవుతాయి. జనవరి ఎండ్కి మోస్ట్లీ మనకి నోటిఫికేషన్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. రిలీజు అదే టైంలో ఉంటుంది, అలాగే క్లోజింగ్ డేట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ జనవరికే క్లోజ్ అవుతాయి. సో ఈ సియుఈటిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితే కండక్ట్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా మనం ఇందులో 5 సబ్జెక్ట్స్ వరకు పిక్ చేసుకొని అటెంప్ట్ చేయొచ్చు. ఈ 5 సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ వెళ్ళాలి అనుకున్న స్టూడెంట్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాంతోపాటు ఇంజనీరింగ్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చేసరికి 250 మార్క్స్ ఉంటాయి. అండ్ పాజిటివ్ క్వశ్చన్ అంటే మీరు రాసిన క్వశ్చన్ కరెక్ట్ అయితే మీకు +5 మార్క్స్ యాడ్ అవుతాయి. సో ఆల్మోస్ట్ ఆల్ నేను ఇందాక చెప్పినట్టు సబ్జెక్ట్కి వచ్చి 250 మార్క్స్ అనమాట. అండ్ ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే కనుక -1 డిడక్ట్ చేస్తారు. సో మరి ఇందులో 2 లెవెల్స్ ఉంటాయని చెప్పాను కదా. లైక్ ఇప్పుడు లాంగ్వేజెస్ విషయానికి వస్తే మనకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఒడియా, కర్ణాటక, కన్నడ, బెంగాలీ, సో ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ టోటల్గా చెప్పాలంటే లైక్ 14 లాంగ్వేజెస్ దాకా ఉంటాయి. అండ్ సబ్జెక్ట్ విషయానికి వస్తే మనకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, సో ఇలా ఆల్మోస్ట్ మనం ఏ స్పెషలైజేషన్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నామో దానికి రిలేటెడ్గా సబ్జెక్ట్ అయితే మనకి ఈ ఎగ్జామ్స్లో అయితే కండక్ట్ చేస్తారు. జనరల్ యాప్టిట్యూడ్ విషయానికి వచ్చేసరికి మనకి ఇందులో క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ న్యూమరికల్స్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఫైనల్లీ ఇందాక నేను మీకు చెప్పినట్టు బీటెక్ కనుక మనం పిక్ చేసుకోవాలి అని అంటే మ్యాండేటరీగా మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అయితే రాయాలి. అలాగే ఫర్ సపోజ్ బయోకెమిస్ట్రీ కానీ ఇట్లాంటి కోర్సెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు మనం బయాలజీని కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని యూనివర్సిటీస్ అయితే కంపల్సరీగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీని ప్లేస్ చేస్తాయి. సో నెక్స్ట్ మనం అసలు ఈ సియుఈటి టెస్ట్ ద్వారా ఎలాంటి కాలేజెస్కి వెళ్ళొచ్చు అనేది మనం డీటెయిల్గా పీపీటీ ద్వారా తెలుసుకుందాము. సో ఇన్స్టిట్యూషన్స్ నేను ఇందాక చెప్పినట్టు సెంట్రల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ అండ్ అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. సో ఫస్ట్ మనం అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఇవి టోటల్గా 7 అయితే ఉన్నాయి. అండ్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇవన్నీ కూడా 100% డిఫరెంట్ కోర్సెస్ అనమాట. లైక్ ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ జమ్మూ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్, అండ్ ఫైనలీ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ. సో ఈ యూనివర్సిటీలో మరి ఇంకా ఏమేం కోర్సెస్ ఉంటాయి అని అడిగితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీలోకి చూద్దాము. సో మీకు కనిపిస్తుంది కదండి ఇక్కడ బీఎస్సీ అండ్ ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ ఫోరెన్సిక్ సైన్స్. దీనికి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ బయాలజీ, బయాలజికల్ స్టడీస్ అండ్ బయోటెక్నాలజీ. ఈ సబ్జెక్ట్ అయితే మనం పిక్ చేసుకోవాలి సియుఈటి ఎగ్జామ్ రాసేటప్పుడు. సో బైపీసీ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ మీరందరూ సెలెక్ట్ అవుతారు ఈ కోర్స్కి అయితేను. సో మీకు కనుక ఫోరెన్సిక్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సియుఈటి ద్వారా మనం ఫోరెన్సిక్ సైన్స్ చేయాలనుకుంటున్నాము అండ్ మనం ఈ యూనివర్సిటీలోకి అయితే నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మనం కోర్సెస్ చూస్తే బీఎస్సీ, ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్, బీబీఏ, ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే ఉంది. సో వీటికి మనకు కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ అనమాట. అంటే సిఈటీలో మనం ఎలాంటి కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనం ఈ వెబ్సైట్లో ఈ పాయింట్లు అయితే మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు చూస్తే బీఎస్సీ, ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బయాలజీ, బయాలజికల్ స్టడీస్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, కోర్ మ్యాథమెటిక్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. సో వీటిల్లో అట్లీస్ట్ మనం 3 సబ్జెక్ట్స్ అంటే పిక్ చేసుకుంటే లైక్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనుకుందాం. మనకి మోస్ట్లీ ఆంధ్ర, తెలంగాణలో ఆల్మోస్ట్ చాలామంది స్టూడెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే మెడిసిన్ తీసుకోవాలన్న కోరికతోటి ఓన్లీ బైపీసీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. నేను చాలా ఎపిసోడ్స్లో రిపీటెడ్గా చెప్పాను, డాక్టర్ అవ్వాలి అని అనుకుంటే కంపల్సరీగా మీ కరికులంలో మ్యాథ్స్ని అయితే మీరు 100% యాడ్ చేసుకోవాలి. మీరు మ్యాథ్స్ని ఎప్పుడైతే యాడ్ చేసుకుంటారో మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి.
మెడిసిన్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్కి వెళ్ళాలనుకున్నా కూడా మ్యాథ్స్ అనేది మ్యాండేటరీ చేయబోతున్నారు త్వరలోనే. ప్రజెంట్ అయితే బైపీసీ లైక్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అయితే మనం మూవ్ అవ్వచ్చు. అలాగే మనం బీఎస్సీ క్రిమినాలజీ తీసుకున్నా కూడా సేమ్ ఇదే. సపోజ్ బీబీఏ, ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయాలనుకుంటే కనుక అకౌంటెన్సీ, బుక్ కీపింగ్, బిజినెస్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, కోర్ మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్ టెస్ట్, ఇంగ్లీషు ఇలాంటి 5 సబ్జెక్ట్స్ దాకా అయితే మనం పిక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీరు చూస్తే కనుక మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ లైక్ 10+2లో వచ్చేసరికి రిజర్వేషన్ కేటగిరీస్కి 50% మార్క్స్, అలాగే క్రీమ్ లేయర్స్ వాళ్ళకి 55% మార్క్స్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఇవి ఈ కాలేజీకి సంబంధించిన ప్రీ రిక్విజిట్స్. సో మీరు ఇలాగే ప్రతి ఒక్కదాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ డిఫరెంట్గా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేసేవి, సో వీటన్నిటికి కూడా మీకు సేమ్ ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్ విషయానికి వస్తే మనకి దాదాపు 2026 సిఈటి ద్వారా అడ్మిషన్లో కన్సిడర్ చేయడానికి మనకి 120 యూనివర్సిటీస్ అయితే ముందుకొచ్చాయన్నమాట. సో అదంతా లిస్ట్ ఉంది. లైక్ అభ్యుదయ యూనివర్సిటీ, ఏకేఎస్ యూనివర్సిటీ, అలియన్స్, అమిటీ అన్ని ఏరియాస్లో తీసుకుంటుంది. అలాగే అరుణాచల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీస్ అండ్ అవంతిక యూనివర్సిటీ, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ కూడా ఉందండి. అజీం ప్రేమ్జీ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ, మనందరికీ తెలిసిందే, విప్రో కంపెనీ ఓనర్ది. సో అది కూడా ఉంది. అలాగే బిఎంఎల్ ముంజల్, హీరో కంపెనీ వాళ్ళది బిఎంఎల్ ముంజల్ అనేది. సో ఇది కూడా మంచి టాప్ ఇన్స్టిట్యూట్. దీంట్లో కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయినా కూడా మంచి టాప్ ఇన్స్టిట్యూట్, మనమైతే జాయిన్ అవ్వచ్చు. సో ఇలా మనకి డిఫరెంట్ యూనివర్సిటీస్ అనమాట. ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ అడ్మిషన్ అయితే ఇవ్వడానికి సిఈటి స్కోర్ ద్వారా మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ మనకి ఈ సిఈటి 2026లో ఆల్మోస్ట్ ఆల్ 27 యూనివర్సిటీస్ దాకా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఇందులో మనకి చెప్పాలంటే లైక్ టెక్ మహేంద్ర కూడా ఉంది, అలాగే జైపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవి టాప్ కాలేజెస్ అండి ప్రైవేట్ యూనివర్సిటీస్లో. అలాగే ఎస్ఆర్ఎం అండ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట. సో ఈవెన్ టెరీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్, మీకు ఇలా ఈ కాలేజెస్లో కూడా సిఈటి స్కోర్ తోటి అయితే వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెరీ తీసుకుంటే కనుక మనం లైక్ ఎలాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఇక్కడ చూడండి. లైక్ బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సో ఇందులో మనకి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ అనమాట, ఆప్షనల్స్ ఏమి ఉన్నాయి, అకౌంటెన్సీ, అగ్రికల్చరల్, ఆంథ్రోపాలజీ, బయాలజీ, బిజినెస్ స్టడీస్, ఇలాగ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో ఇవన్నీ కూడా ప్రీ రిక్విజిట్స్. అండ్ సేమ్ ఇందాక మీకు చెప్పినట్టు లైక్ 10+2లో కూడా మనకి మార్క్స్ అయితే అంతే ఉండాలి. ఓసీ కేటగిరీ వాళ్ళకి 55% అండ్ రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి 50% మార్క్స్ ఉంటే చాలు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టేట్ యూనివర్సిటీస్లో ఏమేమి 2026 సిఈటీలో పార్టిసిపేట్ చేస్తున్నాయో ఒకసారి చెక్ చేద్దాము. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇందాక నేను మీకు చెప్పినట్టు 41 స్టేట్ యూనివర్సిటీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో వీటిల్లో కూడా మనకి లైక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఢిల్లీ, ఏపీజే అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీ, సో కొన్ని గవర్నమెంట్ కాలేజెస్, అలాగే గురు గోబింద్ సింగ్, ఇస్లామియా కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్, సో ఇట్లాంటి డిఫరెంట్ స్టేట్ యూనివర్సిటీస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ మీకు సింపుల్ థింగ్ ఏంటంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈ కాలేజ్ మీద క్లిక్ చేస్తే దీంట్లో ఏమేం కోర్సెస్ ఉన్నాయి ఏంటి అనేది మనకి క్లియర్ కట్గా అయితే ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది. అండ్ ఫైనల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, సెంట్రల్ యూనివర్సిటీ. జనరల్గా స్టూడెంట్స్ అందరికీ ఒకటే ప్యాషన్ ఉంటుంది, ఐఐటీస్లోనూ ఎన్ఐటీస్లోనూ చదువుకోవాలని. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఒకవేళ వాళ్ళకి ఆ సీట్ కనుక దొరకపోతే, లేదు అచీవ్ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నట్టు తెలుసుకున్న డిసెంబర్కి అట్లీస్ట్ మీరు కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లో మీకు సీట్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. దట్ టు ఫర్ యువర్ డ్రీమ్ కోర్స్ అనమాట. సో జనవరిలో మనకు వచ్చే నోటిఫికేషన్ని ఫాలో అయ్యి ఈసారి మిస్ అయినా కూడా 2027లో ఖచ్చితంగా మీరు సియుఈటీకిలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేసి మంచి స్కోర్ తెచ్చుకుంటే యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ దీస్ సెంట్రల్ యూనివర్సిటీస్. ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ టోటల్గా మనకి 49 దాకా అయితే ఉందన్నమాట. సో ఇవి కూడా ఐఐటీస్, ఎన్ఐటీస్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ తీసుకుంటాయి.
సో మనం ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మరి ఓన్లీ బీఎస్సీ కోర్సెస్ ఏ ఉంటాయంటే నో, ఈవెన్ కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లో మీరు బీటెక్ కూడా పర్సూ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీనిలో తీసుకుంటే మనకి డిఫరెంట్ కోర్సెస్ అనమాట. ఇక్కడ కూడా బీఏ ఆనర్స్ దగ్గర నుంచి లైక్ బీఎస్సీ ఆనర్స్, బీకామ్, బీబీఏ, బీఎస్సీ ఇన్ రీటైల్ మేనేజ్మెంట్ అండ్ ఐటీ అండ్ బీఎస్సీ సైకాలజీ, బ్యాచులర్ ఆఫ్ కామర్స్, ఇలా డిఫరెంట్ కోర్సెస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో వీటిల్లో కూడా మనకి సేమ్ ప్యాటర్న్ అనమాట. ప్రీ రిక్విజిట్స్ వచ్చేసరికి దానికి రిలవెంట్ ఎగ్జామ్ అయితే రాసి ఉండాలి అండ్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా దీంట్లో యాడ్ అయి ఉండాలి. అండ్ 12th మార్క్స్కి వచ్చేసరికి నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్నిటికి కూడా సేమ్ అనమాట. 50% ఫర్ రిజర్వేషన్ కేటగిరీ అండ్ 55% ఫర్ ఓసీ కేటగిరీ. సపోజ్ మనం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ తీసుకున్నాము. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్తో పాటు లైక్ 4 year ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. వీటితో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో దేనికి ప్రీ రిక్విజిట్స్ వచ్చేసరికి కంపల్సరీగా ఎంపీసీ అయితే చేసి ఉండాలి. సో బయాలజీ వాళ్ళకైతే దీంట్లో ఛాన్స్ అయితే లేదు. సో ఇలాగా కొన్ని యూనివర్సిటీస్ బీటెక్ ప్రోగ్రామ్ని కూడా వాళ్ళ దాంట్లో ఇంక్లూడ్ చేస్తాయన్నమాట. త్రూ సియూఈటీ మీరు అడ్మిషన్ అయితే తెచ్చుకోవచ్చు. సో మరి టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బనారస్ హిందూ యూనివర్సిటీ అండ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. సో మరి ప్రైవేట్లో కూడా టాప్ కాలేజెస్ అంటే ఇందాక నేను చెప్పినట్టు బిఎంఎల్ ముంజల్ యూనివర్సిటీ, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ, అలాగే ఆమిటీ, యూపీఈఎస్, బెనెట్, చండీగఢ్ యూనివర్సిటీ, గాల్గోటి అండ్ షూల్ని. సో అసలు మరి ఈ ప్రాసెస్ ఏంటి, కంప్లీట్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం మనము. సో సిఈఈటీ రిజల్ట్స్ ఆల్రెడీ డిక్లేర్ అయ్యాయి అండ్ ఒక్కొక్క వెబ్సైట్కి వెళ్ళి ఇందాక నేను చూపించాను కదా మీకు ఒక సైట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఏమేం కోర్సెస్ ఉంటాయని తెలుసుకోవాలనేది. ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసుకున్నాక యూనివర్సిటీ పోర్టల్స్లోకి వెళ్ళి తర్వాత మనకి రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకున్నాక కోర్స్ని అండ్ కాలేజ్ ప్రిఫరెన్స్ని కూడా మళ్ళీ మనం అగైన్ షార్ట్ లిస్ట్ చేసుకోవాలన్నమాట. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో మనకి నేను అవి కూడా చెప్తాను. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి అండ్ కౌన్సిలింగ్ ఫీజు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. వన్స్ కౌన్సిలింగ్ ఫీజు పే చేశాక నెక్స్ట్ స్టెప్ ఏంటి, యూనివర్సిటీ మనకి మెరిట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేస్తుంది. ఓకే, ఆ మెరిట్ లిస్ట్లో కనుక మన నేమ్ ఉంటే డైరెక్ట్గా మనం ఫీ పే చేసుకొని యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ మన కనుక సీట్ రాకపోతే అప్పుడు మళ్ళీ అగైన్ సెకండ్ రౌండ్లో కూడా మనం పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా కంప్లీట్గా మనకి జరిగే కౌన్సిలింగ్ ప్రాసెస్. సో అడిషనల్ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి అని అంటే సిఈటీ స్కోర్ కార్డ్ అండ్ అడ్మిట్ కార్డు, క్లాస్ 10th నుంచి 12th దాకా మార్క్ షీట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, మైగ్రేషన్ సర్టిఫికేటు, కేటగిరీ సర్టిఫికేట్ ఎవరికైతే రిజర్వేషన్ ఉందో వాళ్ళు కేటగిరీ సర్టిఫికేటు, పీడబ్ల్యూడి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ వ్యాలిడ్ డాక్యుమెంట్ అనమాట. జనరల్గా సిఈటీ స్కోర్స్ రేంజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. బిఏ ఆనర్స్ ఇంగ్లీష్ తీసుకుంటే 700 to 760, 550 to 650 అనేది గుడ్ స్కోర్ కింద లెక్కేస్తారు. అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 650 to 760, 500 to 650 అండ్ బీటెక్ వచ్చేసరికి 450 to 700, 350 to 500 అనేది నార్మల్ స్కోర్ అనమాట. సో ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. సో అందరికీ తెలిసిన విషయమే, ఎవరికైతే స్కోర్ ఎక్కువ వస్తుందో వాళ్ళకే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ప్రోగ్రామ్కి మ్యాచ్ అయ్యే సబ్జెక్ట్స్నే మనం పిక్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అదర్ కోర్స్ లైక్ బీకామ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎంపీసీ చదివినోడు నేను వెళ్తాను అని అంటే యాక్సెప్ట్ చేయరు అనమాట. కంపల్సరీగా మనం సిఈఈటీ ఎగ్జామ్ రాసేటప్పుడే కామర్స్ ఆర్ అకౌంటెన్సీ ఆర్ ఎకనామిక్స్ ఏదో ఒక సబ్జెక్ట్స్ని అయితే మనం కంపల్సరీగా పిక్ చేసుకోవాలి. సో రిజర్వేషన్ కోటాస్ ఆల్రెడీ ఉన్నప్పుడు కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సర్టిఫికేట్ని పక్కాగా క్యారీ చేస్తూ ఉండాలి. లాస్ట్ ఇయర్ తీసుకుంది ఇయర్ అయితే మనకి వ్యాలిడ్ కాదనమాట. అండ్ ప్రోగ్రామ్ స్పెసిఫిక్ ఎలిజిబిలిటీ అండ్ 12th మార్క్స్ స్కోర్ కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్. సపోజ్ ఓసీ క్యాండిడేట్కి 50% వచ్చి నేను పార్టిసిపేట్ చేస్తాను అని అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు గెట్ అడ్మిషన్. సో మెయిన్ మిస్టేక్ జనరల్గా స్టూడెంట్స్ చేసేది ఏంటంటే ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా బ్లండర్ మిస్టేక్స్ అయితే చేస్తారు. సో మీరు ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఎంత జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకుంటారో మీరు అనుకున్న డ్రీమ్ కాలేజ్ అంటే అకార్డింగ్ టు ద ప్రయారిటీ లిస్ట్
సపోజ్ మీకు ప్రయారిటీ లిస్ట్ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా కన్సర్న్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో లేదా మాలాంటి కెరీర్ కౌన్సిలర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు క్లియర్గా చెప్పించుకుంటే కనుక ప్రయారిటీ లిస్ట్ తీసుకొని దాని ప్రకారం అప్లై చేసుకోండి. సో అప్పుడు మీకు మంచి కాలేజ్ అనేది మిస్ అవ్వకుండా అయితే వస్తుంది. సో ఇంకొక మోర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జనరల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్లో ఇది కూడా ఉంటుంది. 3 కాలేజెస్ 4 కాలేజెస్ అప్లికేషన్ ఫీజులు కట్టాలి కదా, లైక్ 1000 రూపీస్ 500 200 ఇలా కేటగిరీస్ని బట్టి ఉంటుంది. సో కట్టాలి కదా అన్న ఉద్దేశంతో మంచి కాలేజెస్ని కూడా మిస్ చేసుకునే దీంట్లో ఉంటారనమాట. సో ఆ కన్ఫ్యూజన్ అంతా లేకుండా అట్లీస్ట్ ఒక 10 కాలేజెస్ దాకా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోండి. 10 కాలేజెస్ చేసుకుంటే దట్ ఈస్ ఇన్ ద సేఫ్ జోన్ అనమాట, మీకు నచ్చిన కోర్సే మళ్ళీను. సో లైక్ స్కాన్డ్ డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా స్కాన్ అవ్వకపోయినా కూడా మీకు మీ ఎలిజిబిలిటీని కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కంపల్సరీగా ఒక రౌండ్లో పార్టిసిపేట్ చేసి నాకు సీట్ రాలేదు కదా అని సైలెంట్ అయిపోవద్దు. 3 రౌండ్స్ 5 రౌండ్స్ దాకా కూడా మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్లో అయితే పార్టిసిపేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇలా CUET 2026 అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలి, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ 8866298883. కాల్ చేయండి, మాకు దగ్గర కౌన్సిలర్స్ ఉంటారు అవైలబుల్గా. సో వాళ్ళైతే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. అండ్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.